అద్భుతాలు తీశారు మీరు. అద్భుతమైన చిత్రాలు. ఎంతోమంది హీరోయిన్‌లను ఇంట్రొడ్యూస్ చేసిన చరిత్ర. 'పవన్ కళ్యాణ్' లాంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చిన చరిత్ర మీది. సో, ఐయామ్ సో హ్యాపీ సార్. థాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. యాహ్! సో, ఏంటి సార్ ఈ శిక్షణా తరగతులు? యాక్చువల్‌గా గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అంటే ముందు యెస్. రిజిస్టర్ చేసింది గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ అని పెట్టాం. ఒక అవును. 10 ఇయర్స్ బ్యాక్. అవును. ఆ టైంలోనే ఫిల్మ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు నన్ను. హ్మ్. టీఎన్ఆర్ పాపం ఆయన అవును. పోయారు. మై అవును. కాండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. యెస్. యెస్. సో, అతను కూడా యాక్చువల్‌గా డైరెక్షన్ నేర్చుకుంటా వచ్చాడు నా దగ్గరికి. నేను ఒక అచ్చా! రైటర్‌ని ఇంట్రడ్యూస్ చేశాను 'కోకిల' అనే సినిమాకి. అతని పేరు ఎల్‌బి శ్రీరామ్. హ్మ్. ఓహ్! సో, అది నేను మెడ్రాస్‌లో ఉన్నప్పుడు రెగ్యులర్ రైటర్స్ కాకుండా ఉండాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ జనాలకి అర్థమవ్వదు, నవ్వుతారేమో అని ఒక కొత్త రైటర్‌ని కావాలని ఓకే. మా 'స్వాతి ముత్యంలో' నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను కాబట్టి అవును. 'స్వాతి ముత్యంలో' లాస్ట్‌లో క్లైమాక్స్ పెంచారు డైరెక్టర్ గారు విశ్వనాథ్ ఓకే. గారు. అచ్చా! మళ్ళా కమల్ హాసన్ కొడుకు పుడితే ఎంత ఉంటాడు, రాధిక్ ఆల్రెడీ కొడుకున్నాడు, చూసే ఉంటారు 'స్వాతి అవునవును. ముత్యం'. చూసాం గదా! అవును. వీళ్ళందరినీ మళ్ళీ సెలెక్ట్ చేయాలి అని ప్రొడ్యూసర్ గారు అందరూ కలిస్తే అప్పుడు నేను ఆల్రెడీ డైరెక్టర్ని అయిపోయాను అప్పుడే. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ ఆడిషన్స్ అంతా కూడా నా గురువుగారు కదా మరి. అవును. అంతే కదా! మళ్ళా అన్ని అందులో ఒక అతను సెలెక్ట్ చేసాం. రాధికి పుట్టిన కొడుకు పెద్ద అయితే విద్యాసాగర్కి ఇచ్చాం. అచ్చా! రత్నాసాగర్, విద్యాసాగర్ అని అవును. మొన్నే అవును. పోయారని పాపం, ఓకే. పక్షవాతం వచ్చాయన. అతనికి ఇచ్చామన్నమాట. ఓకే. అతనికి ఇచ్చినప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు కదా అని అప్పుడు ఆల్రెడీ నన్ను వేరేగా చూడడం మొదలుపెట్టారు అక్కడ. ఓకే. డైరెక్టర్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది. అంతే గదా! సో, నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా పని నేను చేసుకుంటా ఉండేవాడిని విశ్వనాథ్ గారి దగ్గర యాక్చువల్‌గాను. ఓకే. అప్పుడు విద్యాసాగర్ అడిగాడు, నాకు మీరు చేసే సినిమాలో అదే 'సంకీర్తన' నాకు వేషం ఇవ్వండి అని అడిగాడు యాక్చువల్‌గాను. హ్మ్. ఇస్తానన్నాను. నేను బై మిస్టేక్ మర్చిపోయాను. అచ్చా! 'సంకీర్తన'కి భరణి రాశాడు, 'తనికెళ్ళ భరణి'. ఓకే. ఇళయరాజా, నా అన్ని సినిమాలు ఇళయరాజే. అవును. అవును. నేను ఒక 4 సినిమాలు చేశాను నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. టెక్నికల్‌గా చాలా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు నాకు. అయిను. సో, 'నివాస్', 'రఘునాథ్ రెడ్డి', 'బాలచంద్ర గారి గ్రూపు'. సో, ఆ విధంగా అనమాట. పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ ఎడిటర్స్ వచ్చి నేషనల్ అవార్డ్ 'సురేష్ అర్స్', 'అనిల్ మల్నాడ్' అలా అలా చేశారనమాట. ఎంత చిన్న యాక్టర్లైనా నా సబ్జెక్ట్‌కి వీళ్ళు ఎందుకుంటారంటే నేను నా రీచ్‌కి రావాలాళ్ళు. కరెక్ట్. అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్టుకోవడం కంటే అన్నీ తెలిసి ఉండాలి. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు పెట్టుకున్నాను. వావ్! హ్మ్. అదే సూపర్ స్టార్. 'సంకీర్తన', అంతే గదా! ఇళయరాజా వీళ్ళందరూ పెట్టినారనమాట. సో, ఇళయరాజా పరంపర ఇంకా అలా కంటిన్యూ అయింది. అవును. నేను అతనంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి. కొంతకాలం ఆపు నీ సినిమాలు చాలా అడ్వాన్స్‌గా ఉన్నాయని చెప్పేసి 'కోకిల', 'సంకీర్తన', 'కోకిల', 'కీచురాళ్ళు', 'ప్రీతమ' అయితే ఇంకా ఇంగ్లీష్ సినిమాలు తొందరగా వస్తూ త్వరలోను ఓకే. 'స్కెచోఫ్రెనియా' మీద తీశాను. సో, దాని మీద తీశాను. ఎప్పుడు 90లో వావ్! 92లో. ఆ! ఓకేనా. దాని అప్పటికి ఎవరు ఆ వర్డ్ గూడా వినుండరు అసలు మన దాని మీద ఇండియాలో. స్కిజోఫ్రెనియా అంటాం. అందులో యాక్ట్ చేసే సైకాట్రిస్ట్ అన్నపూర్ణకి రాక నేను ఆవిడని పెట్టొద్దన్నాను. ఆ! అర్చన నేను అడుగుతానంటే అర్చనకి నేను హీరోయిన్ ఇవ్వలేదన్న కోపంతో చేయలేదు అతను యాక్చువల్గాను. హ్మ్. హ్మ్. ఎవరినో పెట్టేశాడు. కేవీ సత్యనారాయణ కమర్షియల్ ప్రొడ్యూసర్ ఆయన. అచ్చా! కృష్ణ గారితో అలా తీసిన ఒక 20, 30 సినిమాలు తీశాడనమాట. ఆ! పెడితే ఆవిడకి రాదు, భాష రాదు, విజయవాడ భాష మాట్లాడుతుంది కానీ ఇటువంటి ఇంగ్లీష్ పదాలు రాదంటే వినలేదు. డబ్బింగ్ కూడా ఆవిడతో చేయించాడు. అది గుడిపూడి శ్రీహరి గారు నన్ను ఏకాడు సితార్లో. ఆ మాట మీరు అనిపించినప్పుడు అది అంటాం తెలియాలి కదా అని. సితార్లో రామోజీరావు గారి సినిమాలు కూడా నిజాతీగానే చెప్తాడు ఆయన. అవును. నో మోర్ ఆయన అవును. యాక్చువల్గాను. అవును. అవును. గుడిపూడి శ్రీహరి గారు అంటే అంత పేరుంది. అవును. వాళ్ళ సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు కూడా బాగోపోతే బాగోలేదని చెప్తాడు. అవును. అది రామోజీరావు గారు తీసినా కూడా డైరెక్షన్ ఆయన చేయలేదు కదా. అంతే గదా! ఆ విధంగా మాట్లాడే వ్యక్తి నన్ను ఒకసారి గట్టిగా ఇచ్చాడు నాకు. ఏటా అంటమేటని. ఆ! స్కెచోఫ్రెనియా అనేది ఊరిన సందర్భం వచ్చింది రైట్. కాబట్టి రైట్. చెప్పాను. రైట్. అదర్వైజ్ రైట్. అన్నపూర్ణ ఈజ్ గుడ్ సో, యాక్ట్రెస్. యాక్చువల్‌గా మేము చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది ఏంటంటే సార్, మీ కోర్సు. ఇప్పుడు మీ క్లాసెస్ ఇప్పుడు మాకు. ఆ! ఫిలిం స్కూల్లో నా కోర్సులు మేజర్ కోర్స్ 4 months 3 lakhs అని, అవును. ఇంకో విత్ షార్ట్ ఫిల్మ్ అని, అవును. డైరెక్షన్ కోర్స్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఉంటుంది. అవును. దానికంటే చిన్నది ఒక 2 లక్షల రూపాయల కోర్సు ఒక 2 months అని, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే. హ్మ్. ఇంకా జనాలు భరించడం కోసం 1 lakh rupees కోర్సు ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఒకటే కోర్సు, దట్ ఈస్ 3 lakhs rupees, వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్. ఓకే. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకళ్ళిద్దరు ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు వచ్చి. ఓకే. ఓకే. నేను ఈ కోర్సు ఇప్పుడు వర్క్ షాప్స్ పెట్టాం. అవును. రవీంద్ర భారతిలోనూ ఆంధ్ర యూనివర్సిటీలో వర్క్ షాప్ పెట్టాం. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్గా పెట్టాం. అవును. 30,000 to 40,000 పెట్టాం. ఇలా కాదు, నన్ను చాలామంది నా వీడియోల్లో కింద పెడుతున్నారు. అంతంత రేట్లు పెడితే మేము ఉండలేం కదా అని చెప్పి. అంతే సో, కదా! బిలో 6,500, 5,000 వావ్! అలా పెడదామని చెప్పేసి ఓహ్! అందులోనే సూపర్. సూపర్. 5 సూపర్. స్టార్ హోటల్లో అది కూడా ఓహ్! ఎంజాయ్ చేయించాడు. ఆ!
ఆ రోజు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి అది మోటివేట్ చేస్తుంది. వెరీ నైస్. నువ్వు నీ దగ్గర ఆల్రెడీ ప్రతిభ ఉంటే డైరెక్ట్ కావచ్చు, సార్ ఆ ఒక్కరోజు కోర్స్తో ఇండస్ట్రీ గేట్లు తెరుచుకుంటాయా? బ్రహ్మాండం తెరుచుకుంటాయి. ఆ, ఇప్పుడు దగ్గరికి కూడా రానివ్వట్లేదండి, సర్టిఫికేట్ ఇస్తాను. అచ్చా. నిజంగా డైరెక్ట్ కానీ అసోసియేట్ డైరెక్టర్ రావనప్పుడు అప్పుడు కొంచెం డబ్బులు ఖర్చుపెట్టి మళ్ళీ ఎక్కడ చేరతాడు. మీకు అర్థమైందా? ఆ ఒక్క క్లాస్లో వచ్చేస్తుంటే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మున్సిపాలిటీ స్కూల్లో చదివినట్టు ఐఏఎస్ అవ్వలేదా? ఎందుకవరు బ్రహ్మాండం. అదే నా ఒక్కల క్లాస్లో మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను అంత బాగా చెప్తాను నేను. ఇప్పుడు 100 మంది వచ్చారనుకోండి, నేను 70 మందిని మూవ్ చేయగలిగాను అనుకోండి, వాళ్ళు నా దగ్గర చేరమని కాదు. అదేలేండి, అవును. ఎందుకు చేరమంటానంటే నువ్వు డైరెక్ట్ చేసేటప్పుడు ఇంకొన్ని తెలుసుకోవాలి. కరెక్ట్. నేను అక్కడ 100 మందిని ఉద్దేశించి 20 మందిని గ్రూపుల కింద పెట్టి వాళ్ళందరినీ దగ్గర తెచ్చుకుంటాను నేను. నా స్టేజ్ మీద వచ్చేస్తారు లాస్ట్లో. అచ్చా. తర్వాత అందులో ఉంటారు ఒక 10% డెఫినెట్గా నేను చేయాలని. ఓకే. అప్పుడు అది వాళ్ళ యొక్క స్తోమతను బట్టి అప్పుడు కూడా తక్కువే చెప్తాం. అవును. ఇప్పుడు చెప్పే 1 lakh రూపీస్ మేబీ 50,000 చెప్పొచ్చు. అవును. డైరెక్ట్ చేసే ముందు మట్టుకు ఒకసారి నా దగ్గరికి వచ్చి గ్యాస్ ఎక్కించుకోవాలంటాను. అచ్చా. ఓకే. మీకు అర్థమైందా? అవును. అంటే ఈ వర్క్ షాప్ తర్వాత మళ్ళీ వాళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. రైట్. అది అది మనం కొంతమేర వాళ్ళ స్తోమత కొంచెం ఆర్థిక వాళ్ళ పెట్టుకోవాలి. స్తోమతను బట్టి. నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నప్పుడు, BA చదువుకున్నప్పుడు నాకు అప్పుడు 18 సంవత్సరాలు, 38 సంవత్సరాల వయసున్న నీగ్రోస్ నైజీరియా నుంచి వచ్చి చదువుకునేవారు. నాకు అర్థమైంది వీడు ఎంత పెద్దోడు ఉన్నాడని. ప్లస్ భారీ ఎత్తు పర్సనాలిటీస్. ఓ రోజు నాకు అందరూ ఫ్రెండ్స్. క్రిస్టియన్ కాలేజీలో స్కాలర్షిప్ పోటీని ఫారిన్ కంట్రీలు మన వాళ్ళకి ఎలాగిస్తారు అలా ఉండేది. వాళ్ళు వస్తారా? నేను ఒకసారి అడిగాను గాడ్విన్ నాకా అని ఒక అతను, నైజీరియా. వాట్ ఈస్ దిస్ బాస్, నువ్వు ఎంత ఉన్నావు ఏంటని. మేమందరం బొడ్డోళ్ళు కదా, BA ఫస్ట్ ఇయర్ ఏంటంటే అప్పుడు కూర్చోబెట్టి చెప్పాడు, ఇక్కడ మీ పేరెంట్స్ ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నారు, మాకు ఇక్కడ స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ఇచ్చినా కూడా కొంత మేము ఖర్చు పెట్టుకోవాలి కదా, ఇది ఖర్చు పెట్టుకోవడం కోసం స్కూలింగ్ టైం నుంచి ఉద్యోగం చేస్తారట వాళ్ళు. ఫ్యామిలీకి ఇచ్చి ఈ 3 సంవత్సరాలు ఉండడు కాబట్టి ఫ్యామిలీకి ఇచ్చి దాని తర్వాత వాళ్ళ ఖర్చులు కొంచుకుని ఈ స్కాలర్షిప్ కూడా వాడుకుని 40 సంవత్సరాల్లో స్టార్ట్ చేస్తారు మళ్ళీ చదువుకోవడం. నాకు నా హృదయం కదిలిపోయింది. గ్రేట్. మా హాస్టల్లో ఉండేవారు అనమాట. ఓకే. సో అలాగే ఇక్కడ ఇండియాలో ఎందుకు చేయరు? నీకు పలానా కోర్స్ చేయాలి, సినిమా అంటే అదేదో రంకు కింద లెక్క పేరెంట్స్కి. వద్దురా కొడతానంటాడు. ఇప్పుడు అది పోయింది కొంచెం. యాక్ట్రెస్లు అందమైన అమ్మాయిలు ఉంటారు తెలుగులోనే, వాళ్ళంతా కూడా వస్తున్నారు ఈ మధ్యన. వాళ్ళు ఇది నేర్చుకుంటానంటే నేర్చుకో, దానికి మళ్ళీ మమ్మల్ని అసలు మాకు ఇష్టం లేని కోర్సు నేర్చుకుంటానంటే డబ్బులు ఎలాగ ఇస్తారు పేరెంట్స్? ఎవరు? సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆఫర్ ఏదైతే ఉందో 6,500 అనేది ఒకరోజు 3 ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటే అయ్యే ఖర్చు, కానీ జీవితానికి ఒక దారి. ఒక మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు కదండి, నేను దానికి ఎగెయిన్స్ట్. సూపర్. ఒక ఫ్యామిలీతో మీరు 2,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు వెళ్తాడు? పిల్లలకి ఆ బర్గరు, ఆ మిడిల్ క్లాస్ హ్యాంగప్స్ ఉంటాయి కదా, మిగతా వాళ్ళకి తినాలి అని ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏదైనా చేస్తాడు తండ్రి తల్లిని, ఇంకా వాళ్ళు తినరు కావాలంటే. సో దానికి మీరు అంత ఖర్చు పెడుతున్నప్పుడు నిజంగా సినిమా ఔత్సాహికులు, ఆస్పిరెంట్స్ అంటారు, ఫిల్మ్ ఆస్పిరెంట్స్, కమ్ అండ్ లెర్న్ హియర్. ఒక చిన్న ఊర్లో వ్యక్తి కూడా రావచ్చు ఈ కోర్స్కి. బ్రహ్మాండంగా వస్తారు. యాక్చువల్గా 6,500 అంటే నాకు రోజు ఫోన్లు వస్తూ ఉంటే నేను 1,00,000 రూపాయలు కూడా కట్టలేనండి అంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు హ్యాపీ. సో ఇలాగ ఒక క్లాస్కి వచ్చిన తర్వాత టేక్ సమ్ టైం. ఓకే. నేను చెప్పినవన్నీ మళ్ళీ తర్జుమా చేసుకుని ఇప్పుడు ఇంటర్నెట్లో నేను చెప్పినవి ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే కొన్ని చదువుకోండి. అవును. ఇప్పుడు ఏ వచ్చింది, నువ్వు చదువుకునేది ఇలా కొడితే నీకు తెలుగులో చెబుతుంది. ఓకే. అవును. కానీ బేసిక్స్ తెలియాలి కదా. నేను ఇక్కడ చెప్పేది బేసిక్స్. యాక్టింగ్లో మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి, అదేంటి ఏంటి, సెటిల్ యాక్టింగ్ అంటే ఏంటి, డ్రామా అంటే ఏంటి, మెలో డ్రామా అంటే ఏంటి, అదేవిధంగా స్క్రీన్ ప్లే డైరెక్టర్ వాట్ ఈస్ స్క్రీన్ ప్లే, హౌ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే, హౌ టు రైట్ ఏ ప్లాట్, కథ ఎలా సృష్టించాలి, అసలు సృష్టించిన కథను 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు, నిద్రపోతాడు లేకపోతే. త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోయినట్టు, అది అతను పొరపాటు కాదు. మరి టిఫిన్ దగ్గర కూర్చుంటాం, సూదనంగా ఉంటుంది, లల్లబీలాగా కాలిపాట్లాగా ఉంటుంది. అంచేత అవన్నీ నేర్చుకోవాలి. 5 నిమిషాలు దాన్ని ఎలాగంటారు, స్కిల్స్ అని అంటారు. ఇవన్నీ చెప్తాను నేను. నేను 1 నిమిషం కూడా కాయలు పెట్టను. పొలిటీషియన్స్ వెళ్ళటాలు అన్ని విశాఖపట్నంలో అయిపోయినాయి. ఎవ్వరూ వద్దు నాకు. ఐ డోంట్ కేర్ ఆల్సో. నాకు నా స్టూడెంట్స్లో కనీసం 100 మంది వస్తే ఒక 50 మంది మూవ్ అవ్వగలిగితే చాలు నాకు.